Good morning children. How are you? మన సైన్స్ ఈరోజు 5th క్లాస్ సైన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ లెసన్ మనకి ఫుడ్ అండ్ హెల్త్ గురించి ఉంటుంది. సో ఫుడ్ అండ్ హెల్త్ గురించి అంటే అందరికీ తెలిసింది, మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, అలాగే ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ ఎంత ఎనర్జీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, అంటే మన హెల్త్ ఎంత స్టేబుల్గా ఉంటుంది అని మనకు తెలిసింది. 4th క్లాస్లో కూడా మనం ఫుడ్ అండ్ హెల్త్ గురించి చాలా నేర్చుకున్నాము. న్యూట్రియంట్స్ గురించి కానీ, కార్బోహైడ్రేట్స్ గురించి కానీ, ఫ్యాట్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి మనం టాపిక్ లాగా నేర్చుకున్నాము. అలాగే లెసన్ లాగా చూసాము. అండ్ అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనకి 4th క్లాస్లో కూడా వచ్చాయన్నమాట. సో మనం ఇంకొంచెం డీప్గా అంటే ఇంకొంచెం ఎక్కువగా ఫుడ్ అండ్ హెల్త్ గురించి 5th క్లాస్లో తెలుసుకుందాము. ఫస్ట్ ఫుడ్ అండ్ హెల్త్లో మనకి ఫస్ట్ న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్, అంటే ఫుడ్లో ఏ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే ఫస్ట్ మనకి లెసన్ నెంబర్ 1 ఫుడ్ కాబట్టి ఒకసారి స్లైడ్ హెడ్డింగ్ రాస్తాను. సో లెసన్ నెంబర్ 1 ఏంటంటే మనకి ఫుడ్. సో ఫుడ్ అనేది మనకి లెసన్ నెంబర్ 1 ఫుడ్ అండ్ హెల్త్. ఫుడ్ అండ్ హెల్త్ అని చెప్పుకున్నాం కదా, ఫుడ్ అండ్ హెల్త్ అన్నమాట. సో మనకి లెసన్ నెంబర్ 1 ఏంటి, ఫుడ్ అండ్ హెల్త్. సో మనకి దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. మనకి ఫుడ్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఏంటి, బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ఏంటి, సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం కంప్లీట్గా ఒక హెల్తీ ఫుడ్ అంటే మనం హెల్తీగా ఉండాలంటే కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుందన్నమాట. సో ఆ డైట్ అంటే ఏంటి, ప్రిజర్వింగ్ ఫుడ్ అంటే ఏంటి, అంటే మన ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, అలాగే మనకి ఒకవేళ ఫుడ్ అనేది మనం సరిగ్గా తీసుకోకపోతే మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ గురించి, అంటే దేని ద్వారా ఆ డిసీజెస్ వస్తాయి, త్రోదా ఎయిర్ కానీ త్రోదా వాటర్ కానీ, సో దేని ద్వారా ఏ డిసీజెస్ వస్తాయి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాము, న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్ అన్నమాట. మనకి ఏ ఫుడ్లో ఏ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్. యూ ఈట్ ఫుడ్ టు గెట్ ఎనర్జీ టు వర్క్ అండ్ ప్లే. మనం ఫుడ్ అనేది అసలు ఎందుకు తీసుకుంటాం, ఎనర్జీగా ఆడుకోవడానికి, బాగా వర్క్ చేయడానికి, అండ్ అలాగే మన బాడీని స్ట్రాంగ్ అండ్ హెల్తీగా చేసుకోవడానికి. అలాగే మనకి ఫుడ్లో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. న్యూట్రియంట్స్ అనేవి మనకి దేనికి హెల్ప్ అవుతాయి, టు లీవ్ గ్రో అండ్ బీ హెల్తీ. అంటే మనకి మనం ఎదగడానికి, చాలా హెల్తీగా ఉండడానికి న్యూట్రియంట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి ఫుడ్స్లో ఉంటాయి. కొన్ని న్యూట్రియంట్స్ ఏమో మనకి మన బాడీకి ఎనర్జీని ఇస్తాయి, కొన్ని న్యూట్రియంట్స్ ఏమో మనకి గ్రోని ఇస్తాయి, అంటే గ్రో అంటే ఎదగడానికి హెల్ప్ చేస్తాయి. కొన్ని ఏమో మనకి ఏదైనా డిసీజెస్, ఫీవర్ కానీ, కఫ్ కానీ, కోల్డ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని మనకి ఫైట్ చేసి ఆ కోఫ్ని, ఏదైతే డిసీజ్ అయితే ఉందో దాన్ని తగ్గించడానికి ఆ న్యూట్రియంట్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ న్యూట్రియంట్స్ కావాలంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఒకే ఫుడ్లో మనకి అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి దొరకవు అనమాట. ఒక్కొక్క టైప్ ఆఫ్ న్యూట్రియంట్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్లో ఉంటుంది. సో అవి మనకి న్యూట్రియంట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఇవన్నీ 5 మెయిన్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. 5 మెయిన్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఎట్లన్నా ఫస్ట్ ఏంటి 5 టైప్స్ అనమాట. 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏంటవి, ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్. సెకండ్ వన్ ఫ్యాట్స్. థర్డ్ వన్ ప్రోటీన్. నెక్స్ట్ వన్ విటమిన్, మినరల్స్. ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ లో అనేవి ఉంటాయి అన్నమాట. విటమిన్స్ అండ్ మినరల్స్. సో మనకి న్యూట్రియంట్స్ అంటే ఈ 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి కంపల్సరీగా ప్రతి ఫుడ్ లో. అంటే మనం తీసుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ లో, సో మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లో దోశ, ఇడ్లీ ఇలాంటివి తింటాం, లంచ్ లో దాల్ కానీ, కర్రీస్ కానీ ఇలాంటివి తింటూ ఉంటాం, అలాగే ఈవినింగ్ అయితే స్నాక్స్ లాంటివి తింటున్నాం. సో ప్రతిదీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ కాదు, ఒక్కొక్కటి ఒక టైప్ ఆఫ్ ఫుడ్, కాబట్టి ప్రతి ఒక్క ఫుడ్ లో ఒక టైప్ ఆఫ్ న్యూట్రియంట్ అనేది ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. సో ఏదో ఒక ఫుడ్ లో ఏదో ఒక ప్రోటీన్ కానీ, ఏదో ఒక కార్బోహైడ్రేట్ కానీ, ఏదో ఒక ఫ్యాట్ కానీ, ఏదో ఒక మినరల్ కానీ, సో ఎనీ న్యూట్రియంట్ అనేది ఏదో ఒక ఫుడ్ లో కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ గివ్ యువర్ బాడీ ఎనర్జీ టు వర్క్ అండ్ ప్లే. సో కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అనేవి ఏం చేస్తాయని చెప్పుకున్నాము, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి మనకి ఎనర్జీని ఇస్తాయంట. మనం బాగా ఎనర్జీగా ఆడుకోవడానికి కానీ, వర్క్ చేయడానికి కానీ కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అనేవి మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అనమాట. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ రైస్, వీట్, అదర్ అండ్ గ్రెయిన్స్, చపాతీ, బ్రెడ్ ఇలాంటి వాటి వేటిలో ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అనేవి
మనకి రైస్లో కానీ వీట్లో కానీ ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయి? ఎగ్జాంపుల్ రైస్, చపాతీ, వీట్. సో వీటిలో ఏంటంటే రైస్, చపాతీ ఎక్సెట్రా. సో వీటిలో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా రైస్, చపాతీ, బ్రెడ్, అలాగే ఇంకా వీటిలో కార్బోహైడ్రేట్స్ అనేవి షుగర్ అండ్ అన్నములు కార్బోహైడ్రేట్స్, ఆ టైప్ ఆఫ్ ఫుడ్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్స్ అనేవి మన బాడీలో స్టోర్ అయి ఉంటాయి కదా. మన బాడీని ఎక్కువగా అంటే బాడీ స్టే వార్మ్ అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉందంటే ఫ్యాట్స్ ఆర్ యూ స్టోర్డ్ ఇన్ యువర్ బాడీ కెన్ యూజ్ దెమ్ ర్యాపిడ్ టు గెట్ ఎనర్జీ. మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉందంటే సో మనకి ఎక్కువ కొంచెం ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫ్యాట్స్ ఆల్సో హెల్ప్ యువర్ బాడీ స్టే వార్మ్. మన బాడీ అనేది వార్మ్గా ఉండడానికి, మన బాడీ అనేది వెచ్చగా ఉండడానికి ఫ్యాట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఫ్యాట్ అనేది బటర్, ఆయిల్, ఘీ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫ్యాట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? బటర్, ఆయిల్, ఘీ. సో వీటిలో ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ లో మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బటర్, ఆయిల్, ఘీ వీటిలో ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సో బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అన్నమాట. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ లో ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి. మనకి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే ఏంటో చూద్దాం. బాడీ బిల్డింగ్ అనేది అంటే ప్రోటీన్స్ అనేవి మన బాడీ అంటే గ్రో అవ్వడానికి, ఎదగడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. అవి మజిల్స్, బ్లడ్ అండ్ స్కిన్ ఇవన్నీ హెల్తీగా ఉండడానికి ప్రోటీన్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. అలాగే మన బాడీకి ఏదైనా డ్యామేజ్ జరిగితే అది రిపేర్ అవ్వడానికి, అంటే అలాగే ఏదైనా రికవర్ అవ్వడానికి కానీ, ఏదైనా దెబ్బ తగిలితే రికవర్ అవ్వడానికి కానీ వాటికి ఏంటంటే ప్రోటీన్స్ బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ప్రోటీన్స్ అనేవి ఫిష్, మీట్, చీజ్, చికెన్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీటి ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఫిష్, మీట్, చికెన్. సో వీటిలో ఏంటంటే నాన్ వెజ్ అన్నమాట ఇదంతా. సో వీటిలో ఏంటంటే మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే మనకి హెల్తీగా ఉండే ప్రొటెక్టివ్ ఫుడ్స్ అన్నమాట. విటమిన్స్ అండ్ మినరల్స్ ఈ రెండు ఏంటంటే ప్రొటెక్టివ్ ఫుడ్స్ అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయంటే రైస్ అండ్ చపాతీలో ఉంటాయని చెప్పుకున్నాము. ఫ్యాట్స్ ఏమో బటర్ అండ్ ఆయిల్, ఘీలో ఉంటాయి. అండ్ ప్రోటీన్స్ ఫిష్, మీట్, చికెన్ లో ఉంటాయి. ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మన బాడీకి స్మాల్ అమౌంట్స్ అంటే చాలా తక్కువగా హెల్తీ అండ్ ఫిట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మనకి చాలా టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి. ఏ, బి, సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఇలా విటమిన్స్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి కదా. అవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విటమిన్స్ అన్నమాట. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్స్. విటమిన్స్ లో ఏది మనకి ఎక్కువగా విటమిన్స్ దేంట్లో ఎక్కువగా ఉంటాయి? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో వీటిలో ఏంటంటే విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యువర్ బాడీ నీడ్స్ మినరల్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఐరన్. మిల్క్ ప్రొడక్ట్స్, బీన్స్, మీట్ అండ్ ఫిష్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ మినరల్స్ అన్నమాట. మినరల్స్ అనేవి ఎందులో ఉంటాయి? బీన్స్, మీట్, ఫిష్ లో మనకి మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటన్నా బీన్స్, మీట్, ఫిష్. బీన్స్, మీట్, ఫిష్. సో వీటిలో ఏంటంటే మనకి మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకసారి చూడండి మన న్యూట్రియంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పుకున్నాము. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్. కార్బోహైడ్రేట్స్ దేనిలో ఉంటాయంటే రైస్, చపాతీ, వీట్ ఎక్సెట్రా. ఫ్యాట్స్ బటర్, ఆయిల్, ఘీ. ప్రోటీన్ ఫుడ్ ఏంటంటే ఫిష్, మీట్, చికెన్. విటమిన్స్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనకి విటమిన్ ఏ, బి, డి, ఈ, కే అలాంటి విటమిన్స్ అన్ని మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో దొరుకుతాయి. మినరల్స్ అనేవి బీన్స్ అండ్ మిల్క్ లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వాటర్ అండ్ రఫేజ్. రఫేజ్ అంటే ఫైబర్ అన్నమాట. ఇన్ అడిషన్ టు న్యూట్రియంట్స్ యువర్ బాడీ నీడ్స్ వాటర్ అండ్ రఫేజ్. మన బాడీకి వాటర్ అనేది కూడా చాలా అవసరం. మనం రోజు 2 thirds ఆఫ్ వాటర్ అనేది అంటే 2.5 thirds ఆఫ్ వాటర్ అనేది మనకి కంపల్సరీగా మన బాడీకి వాటర్ అనేది ఎక్కువ చాలా అవసరం. మనం నార్మల్గానే ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాం అన్నమాట. అదే మన బాడీకి అంటే మన బాడీలో బ్లడ్కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాటర్ లేకుండా ఉండలేము. రఫేజ్ అండ్ ఫైబర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఫుడ్ అంటే ఒక డైజెస్టెడ్లో మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ యువర్ బాడీ గెట్ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. రఫేజ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ప్లాంట్ ఫుడ్స్. అంటే మనకి ఆల్ ప్లాంట్ ఫుడ్స్ అంటే వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఉంటాయి కదా. సో వాటిలో ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. బ్యాలెన్స్డ్ డైట్. అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటో చూద్దాం. మన స్ట్రాంగ్గా
హెల్తీ బాడీని ఒకటి మెయింటైన్ చేయాలంటే దానికి బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ బ్యాలెన్స్డ్ డైట్లో కొన్ని రైట్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ డ్రఫేజ్ అంటే ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ప్రతి దాంట్లోనూ బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి ఏవైతే పర్ఫెక్ట్గా ఒక టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే కొన్ని రైట్ అమౌంట్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏదైతే రైట్ అమౌంట్స్లో తీసుకుంటామో ఎంతవరకు అయితే తీసుకోవాలో అంతవరకు తీసుకుంటామో దాన్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాము. బ్యాలెన్స్డ్ డైట్లో 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సెరల్ గ్రూప్, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్, మిల్క్ గ్రూప్ అండ్ ప్రోటీన్ గ్రూప్. ఈ 4 గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్న. ఈ 4 గ్రూప్స్ ఏంటో చూద్దాం. సో బ్యాలెన్స్డ్ డైట్ గురించి చెప్పుకుంటున్నాం కదా సార్ ఇప్పుడు. సో టాపిక్ ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్. సో బ్యాలెన్స్డ్ డైట్ ఏంటంటే 4 గ్రూప్స్ ఉంటాయి నాకు. ఆ 4 గ్రూప్స్ అంటే ఫస్ట్ వన్ సెరల్ గ్రూప్. సో సెరల్ గ్రూప్లో అంటే మనం సెరల్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. సో ఆ గ్రూప్లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మన డైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో సెరల్ గ్రూప్ అనేది రైస్, చపాతీ, బ్రెడ్, నూడిల్స్ అండ్ సో ఆన్ కార్బోహైడ్రేట్స్ అండ్ మినరల్స్. సెరల్ గ్రూప్లో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయి? రైస్, చపాతీ అండ్ బ్రెడ్. సో ఇవి రాస్తున్నాము, రైస్, చపాతీ అండ్ బ్రెడ్. వీటిలో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్. సో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ దేంట్లో ఎక్కువగా ఉంటాయి? ఏముంటాయని చెప్పుకున్నాము? ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్లో ఎక్కువగా ఉంటాయి. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ గ్రూప్. సో వీటిలో ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయని చూద్దాం. వీటిలో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంటైన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వీటిలో ఏంటంటే విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ గ్రూప్స్లో మనకి ఫ్రూట్స్లో కానీ ఎక్కువ, వెజిటేబుల్స్లో కానీ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఏంటో చూద్దాం. థర్డ్ గ్రూప్ మిల్క్ గ్రూప్. సో మిల్క్ గ్రూప్ అంటే మనకి మిల్క్ అనేది మనం ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా. సో మిల్క్ గ్రూప్ అంటే అందులో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, సో ఆ గ్రూప్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అనేది చూద్దాం. మిల్క్ గ్రూప్ అంటే మిల్క్, చీజ్ అండ్ సో ఆన్ కంటైన్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ మినరల్స్. మిల్క్ గ్రూప్లో మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ మిల్క్ గ్రూప్ అంటే ఏంటి? మిల్క్ అండ్ చీజ్. వీటిలో ఏముంటాయి కదా? ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్. మిల్క్ అండ్ చీజ్. సో వీటిలో ఏముంటాయి? ప్రోటీన్స్ అండ్ మినరల్స్. ప్రోటీన్స్ అండ్ మినరల్స్. సో ఫోర్త్ గ్రూప్ ఏంటి? ప్రోటీన్ గ్రూప్. సో మనకి ఫోర్త్ వన్ ప్రోటీన్ గ్రూప్స్. ప్రోటీన్ గ్రూప్లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయో చూద్దాం. ప్రోటీన్ గ్రూప్ ఏంటంటే మనకి మీట్, ఫిష్, ఎగ్స్, బీన్స్, నట్స్ వీటిలో ఏంటంటే మనకి ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎందులో ఉంటాయి? మీట్, ఫిష్, ఎగ్స్. వీటి ఏంటంటే మనకి ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూడండి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇది. ఫర్ బ్యాలెన్స్డ్ డైట్ యూ హ్యావ్ టు ఈట్ ఫుడ్. అంటే మనకి ఒక బ్యాలెన్స్డ్ డైట్, కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ కావాలంటే ఇవన్నీ మనకి కరెక్ట్గా రైట్ అమౌంట్స్లో, ఒక రైట్ క్వాంటిటీలో ఉండేలాగా మనం ఫుడ్ అనేది తీసుకోవాలి కదా. ఫుడ్ షుడ్ ఆల్సో కంటైన్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. మనకు అలాగే కొంచెం ఫ్యాట్ కూడా మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో కంపల్సరీగా ఉండాలి. ఒకసారి చూడండి, బ్యాలెన్స్డ్ డైట్ కంటైన్స్ 4 గ్రూప్స్: సెరల్ గ్రూప్, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్, మిల్క్ గ్రూప్ అండ్ ప్రోటీన్ గ్రూప్,
సో సెలెక్ట్ గ్రూప్ అంటే మనం డైలీ అంటే డైలీగా రోజు లంచ్ చేస్తాము. సో లంచ్లో రైస్ ఉంటుంది, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ నైట్ డిన్నర్ కానీ చపాతీ తీసుకుంటూ ఉంటాము, బ్రెడ్ జామ్ స్నాక్స్ టైంలో తీసుకుంటుంటాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. సో వాటిని ఏమంటారంటే సెలెక్ట్ గ్రూప్ అంటారు. సెలెక్ట్ గ్రూప్ కంటైన్స్ రైస్, చపాతీ అండ్ బ్రెడ్. అండ్ అలాగే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ గ్రూప్స్లో ఏంటంటే మనకి విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ మనకి ఎక్కువ విటమిన్స్ ఉంటాయి అన్నమాట. మిల్క్ గ్రూప్ ఏంటంటే మిల్క్, చీజ్, ప్రోటీన్స్ అంటే మిల్క్ అండ్ చీజ్లో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్ గ్రూప్లో ఏంటంటే మీట్ అండ్ ఫిష్ అండ్ ఎగ్స్. అంటే మనం నార్మల్గా ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటాం, చికెన్ కానీ మటన్ కానీ ఎగ్స్ కానీ ఇవన్నీ తింటూ ఉంటాం కదా. సో వాటిలో ఏంటంటే అవన్నీ ప్రోటీన్ గ్రూప్కి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ ప్రిజర్వింగ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్. అంటే న్యూట్రియంట్స్ అంటే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అనేది చూద్దాం. So preserving the nutrients in food. Often nutrients are lost because wrong methods are used to cook or store food. అంటే మనం ఫుడ్ అనేది కరెక్ట్ వేలో కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకోకపోతే ఏంటంటే అది పాడైపోతుంది అనమాట. వాషింగ్ కట్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ వాషెస్ అవే ఫ్రమ్ సమ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్. మనం వాష్ చేసి తీసుకోవడం వల్ల ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో ఉండే న్యూట్రియంట్స్ కానీ మనకి కరెక్ట్గా ఉంటాయి. లేకపోతే వాటి మీద ఉండే డస్ట్ అలా వాటి తినడం వల్ల ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి ఉండే కరెక్ట్ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకి సరిగ్గా అందవు. ఓవర్ కుకింగ్ డెస్ట్రాయ్స్ సెవెరల్ న్యూట్రియంట్స్. అలాగే ఓవర్గా కూడా కుక్ చేయకూడదు, ఎంతవరకు కుక్ చేయాలో అంతవరకు కుక్ చేయాలన్నమాట. సో ఓవర్గా కుక్ చేయడం వల్ల కూడా దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి పోతాయి. అలాగే మనకి అంటే వెజిటేబుల్స్ చాలా సేఫ్గా ఉంచుకోవాలి. కుక్డ్ ఫుడ్ ఫర్ ఏ లాంగ్ టైం. అంటే మనం ఎక్కువసేపు మనం వండిన ఫుడ్ని ఎక్కువసేపు కూడా ఎక్కువ డే కూడా అంటే ఎక్కువ అవర్స్ కూడా ఉంచుకోకూడదు. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫుడ్ అనేది పాడైపోయి మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. అలాగే దాని మీద జమ్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయి. అలాగే మన ఫుడ్ని ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్స్లో కొన్ని డేస్ ఫ్రీజర్స్లో కూడా ఉంచవచ్చు. అలా కాకపోతే ఉంచుకుంటా కూడా ఉండొచ్చు. అదర్ మెథడ్స్ అంటే మనం ఎక్కువగా ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఎలా అనేది డీహైడ్రేషన్ చేయడం వల్ల కూడా ఫుడ్ అనేది ప్రిజర్వ్ చేసుకోవడం. అంటే రిమూవింగ్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ టు మేక్ డీహైడ్రేట్ పీస్ అనేవి డీహైడ్రేట్ చేయడం వల్ల మనకి అందులో ఉండే న్యూట్రియంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అలాగే స్వెటనింగ్, సాల్టింగ్, క్యానింగ్, పిక్లింగ్ అండ్ ప్రిజర్వేషన్స్. అలాగే మనం పచ్చడిని కూడా జాడీల్లో మనం పెట్టుకుంటూ ఉంటాం. సో అలా పెట్టుకోవడం జాడీలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అది పాడవకుండా ప్రిజర్వ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఇందులో ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో మనం ఫస్ట్ న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్. అంటే న్యూట్రియంట్స్ అంటే ఏంటి, ఆ న్యూట్రియంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. అండ్ నెక్స్ట్ తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ గురించి నేర్చుకున్నాం. బ్యాలెన్స్డ్ డైట్ తర్వాత ప్రిజర్వింగ్ ఫుడ్ గురించి నేర్చుకున్నాం. అలాగే బాడీ బిల్డింగ్ ఫుడ్స్, ప్రొటెక్టివ్ ఫుడ్స్ గురించి కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ చెప్తాను. ఆ 2 క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇంతవరకు హార్డ్ వర్డ్స్ ఒకసారి ఒక 5 హార్డ్ వర్డ్స్ 2 క్వశ్చన్స్ చెప్తాను. ఆ హార్డ్ వర్డ్స్ 2 క్వశ్చన్స్ నోట్చుకోండి. సైన్స్కి సపరేట్ నోట్స్ పెట్టండి అన్న. ఆ సపరేట్ నోట్స్ పెట్టి మనకి సింగిల్ రూల్ నోట్స్ అనేది ఉంటుంది. 4th క్లాస్లో కూడా మీకు సైన్స్ నోట్స్కి సంబంధించి సింగిల్ రూల్ నోట్స్ పెట్టారు, 1 సైడ్ రూల్. సో 1 సైడ్ రూల్ అయినా పర్లేదు, సింగిల్ రూల్ అయినా పర్లేదు. సింగిల్ రూల్ నోట్స్ తీసుకొని లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి, నీట్గా రాయండి. గ్రూప్లో వర్క్ అనేది షేర్ చేయండి. అలాగే ఎవరైతే నోట్స్ ఏదైనా మిస్ అయితే నాకు మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసినా, కాంటాక్ట్ చేసినా, మెసేజ్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను ఎలా రాయాలి కూడా ఒకసారి చూపిస్తాను. మనం లాస్ట్ టైం 4th క్లాస్లో నోట్స్ అనేది నీట్గా రాసుకున్నాము. సో అదే వేలో 5th కూడా ఇప్పుడు సైన్స్లో కూడా అంతే నీట్గా మనం నోట్స్ అనేది రాసుకున్నాము. సో అందరూ న్యూ నోట్స్ పెట్టండి. సైన్స్కి సింగిల్ రూల్ నోట్స్ అనేది న్యూ నోట్స్ పెట్టండి. ప్రతి లెసన్లోనూ హార్డ్ వర్డ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి మనం నోట్ చేసుకుందాము. సో ఇప్పుడు ఒక నోట్స్ చేయండి, సింగిల్ రూల్ నోట్స్. అలాగే నేను ఎలా అయితే రాస్తానో అలాగే రాయండి. సో మనకి సింగిల్ రూల్ నోట్స్ అంటే మనకి ఇలా లైన్స్ ఉంటాయి కదన్నా. ఇప్పుడే రాస్తున్నాను. హార్డ్ వర్డ్స్ మాత్రమే చూపిస్తాను. క్వశ్చన్ ఆన్సర్స్ నేను చూపించాను. క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ఆల్రెడీ 4th క్లాస్లో రాసుకొని ఉన్నారు. మీకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి సింగిల్ రూల్ నోట్స్లో ఎలా రాయాలి అనేది మీకు తెలుసుంటారు కదా. ఒకసారి నేను చూపిస్తున్నాను అంతే. సో సింగిల్ రూల్ నోట్స్ అనేది ఇలా ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ లెసన్ నెంబర్ 1 సైడ్ హెడ్డింగ్ అనేది పెట్టండి. ఫుడ్ అండ్ హెల్త్, ఫుడ్ అండ్ హెల్త్. సో సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత హార్డ్ వర్డ్స్ అనేది పెడదాం. ఒక నిమిషం.
హార్డ్ వర్డ్స్. సో ఫస్ట్ వన్ కింద ఫస్ట్ వన్ అన్నమాట. మనకి హార్డ్ వర్డ్స్ ఇప్పుడు ఒక 5 చెప్తాను కదా, తర్వాత 2 క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ హార్డ్ వర్డ్స్ చూడండి. న్యూట్రియంట్స్ స్పెల్లింగ్ చూడండి అన్న, NUTRIENTS న్యూట్రియంట్స్. నెక్స్ట్ ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి. లైన్ గ్యాప్ ఇచ్చిన తర్వాత థర్డ్ లైన్ లో రాయండి. సో మీరు లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయడం వల్ల ఏంటంటే మీకు ఏం రాశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ హార్డ్ వర్డ్స్ కింద న్యూట్రియంట్స్ ఎందుకు రాశారంటే అక్కడ మనకి మార్జిన్ పైన ఉంటుంది కాబట్టి అక్కడ డెఫినెట్ రాశారనమాట. సో మీరు ఒక లైన్ ఇక్కడ నుంచి హార్డ్ వర్డ్స్ రాసేటప్పుడు మాత్రం లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి. న్యూట్రియంట్స్. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్. నెక్స్ట్ థర్డ్ వన్ కార్బోహైడ్రేట్స్. CARBOHYDRATES కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫ్యాట్స్. FATS ఫ్యాట్స్. మీకు ఇంకా కింద లైన్స్ ఉంటాయి కదా, లైన్ లైన్ డిలీట్ చేసినా అంటే నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను పక్కన రాస్తాను. సో కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ PROTEINS ప్రోటీన్స్. విటమిన్స్ VITAMINS విటమిన్స్. సెవెంత్ వన్ మినరల్స్ MINERALS మినరల్స్. మనకి ఇంకా హాఫ్ ఉంది కదా, హాఫ్ అంటే మనకి డిసీజెస్ గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకోలేదు. ఆ డిసీజెస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. సో ప్రస్తుతానికి ఈ హార్డ్ వర్డ్స్ రాసుకోండి. అండ్ అలాగే 8th వన్ ఫ్యాట్స్. ఈ మెయిన్ హార్డ్ వర్డ్స్ రాసుకోండి. అలాగే నేను ఒక క్వశ్చన్ చెప్తాను, 1 క్వశ్చన్ చెప్తాను. సో ఈరోజు మనం ఈ హార్డ్ వర్డ్స్ అండ్ అలాగే ఒక క్వశ్చన్ నోట్స్ హోంవర్క్ తీసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే మనం మిగతా లెసన్ కంప్లీట్ చేసుకొని ఇంకొక 2 క్వశ్చన్స్ హోంవర్క్ తీసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకున్నాక చెప్పాను కదా, లైన్ టు లైన్ కంపల్సరీ రీడ్ చేసి రాయండి. అలాగే సింగిల్ రూల్ నోట్స్ అనేది సైన్స్ కి పెట్టండి. సైన్స్ కి సింగిల్ రూల్ నోట్స్ పెట్టడం ఏంటంటే ఇలా లైన్ టు లైన్ రీడ్ చేసి రాయడం వల్ల మీకు ఏం రాశారు, మీరు రాసిన వర్డ్ ఏంటి, స్పెల్లింగ్ ఏంటి, ఆ లెటర్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి నాకు ఓరల్ చెప్పండి అన్న, తర్వాత టైం ఇస్తాను. న్యూట్రియంట్స్ NUTRIENTS న్యూట్రియంట్స్. బ్యాలెన్స్డ్ డైట్ BALANCED బ్యాలెన్స్డ్ DIET డైట్ బ్యాలెన్స్డ్ డైట్. కార్బోహైడ్రేట్స్ CARBOHYDRATES కార్బోహైడ్రేట్స్. ఫ్యాట్స్ FATS ఫ్యాట్స్. ప్రోటీన్స్ PROTEINS ప్రోటీన్స్. విటమిన్స్ VITAMINS విటమిన్స్. మినరల్స్ MINERALS మినరల్స్. FATS ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ అనేది 2 టైమ్స్ ఇక్కడ రిపీట్ అయ్యిందన్న, ఒకటి రాసుకోండి చాలు. సో 7 హార్డ్ వర్డ్స్ అనేవి రాసుకోండి, మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది అక్కడ. సో ఈ 7 హార్డ్ వర్డ్స్ ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకున్నారు కదండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తాను, ఆ క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి. లైన్స్ ని మళ్ళీ డ్రా చేయను, మీకు ఆల్రెడీ చూపించాను ఎలా రాయాలనేది. క్వశ్చన్ కూడా అంతే, ఏదైతే ఇక్కడ ఫస్ట్ లైన్ లో స్టార్ట్ చేశారో ఇక్కడ దీనికి కంటిన్యూషన్ మీకు క్వశ్చన్ రాసేయండి. సో ఇక్కడ ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడతో ఆ క్వశ్చన్ హాఫ్ అయిపోయిన తర్వాత లైన్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. అంతేగాని లైన్ కింద కంటిన్యూషన్ చేయొద్దు, లైన్ గ్యాప్ కంపల్సరీగా ఇవ్వండి. ఓకేనా? ఆల్రెడీ 4th క్లాస్ లో కూడా మీరు నేర్చుకున్నారు, అలాగే రాశారు. సో అలాగే కంటిన్యూ చేయండి. మళ్ళీ కొత్తగా లైన్ టు లైన్ రీడ్ చేయకుండా రాయొద్దు, లైన్ టు లైన్ కంపల్సరీగా రీడ్ చేయండి. First question. Name the 5 types of nutrients in food that keep you healthy and fit. First one. Name the 5 types of food. Name the 5 types of food
Name the 5 types of nutrients. It would that keep you healthy and fit. Healthy and fit. Question note చేసుకున్నానా నేను ఆన్సర్ రాస్తాను. So this is the answer now. ఒకసారి వినండి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేమ్ ద 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. అంటే 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ ఫుడ్ అంటే ఫుడ్ లో ఉండే 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ that keep you your body, that keep you healthy and fit. మనని హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంచే 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏంటి అడుగుతున్నాడు. దే ఆర్ 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా న్యూట్రియంట్స్ ఎన్ని టైప్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఇందాక హార్ట్ వర్డ్స్ లో కూడా ఈ 5 వచ్చి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అలాగే మన ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ కూడా మనం తెలుసుకున్నాము. సో ఈ క్వశ్చన్ నోట్ చేసుకున్నాను. అలాగే హోంవర్క్ ఏం తీసుకుంటారంటే ఇందాక ఇచ్చిన హార్ట్ వర్డ్స్ అండ్ అలాగే ఈ క్వశ్చన్ hard words and question number 1. So first question అన్నమాట. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఇందాక మనం బిఫోర్ హార్డ్ వర్డ్స్ ఏవైతే నేర్చుకున్నామో ఆ హార్డ్ వర్డ్స్ 2 టైమ్స్ రాసి గ్రూప్ లో షేర్ చేయండి అన్న. క్వశ్చన్ నెంబర్ 1 అండ్ హార్డ్ వర్డ్స్ ఈ హార్డ్ వర్డ్స్ ఈ 2 క్వశ్చన్స్ అంటే 1 క్వశ్చన్ ఇందాక హార్డ్ వర్డ్స్ 2 టైమ్స్ రాసి గ్రూప్ లో షేర్ చేయండి. నీట్ గా రాయండి. కంపల్సరీగా లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి. లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాకపోతే అది నేను యాక్సెప్ట్ చేయను అనమాట. సో కంపల్సరీగా సింగిల్ నోట్స్ అనేది పెట్టండి. లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి. అలాగే రైటింగ్ కూడా హ్యాండ్ రైటింగ్ నీట్ గా రాయండి. అలాగే ఎవరైతే పెడతారో వాళ్ళకి అటెండెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అన్న. సో కంపల్సరీగా క్లాస్ ని మీరు హోంవర్క్ చేసి గ్రూప్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.